సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా రాయి. దేవుని 7 ఆత్మలను 7 నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు, నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకుంటున్నారు, కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించక ముందే నీ శక్తిని కాపాడుకో. నీకు లభించిన దాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఆచరించు, మారుమనసు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు. మలినం కాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు గనుక తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. విజయం సాధించిన వాళ్లలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసిన వాని పేరును నేను జీవగ్రంథం నుండి తుడిచివేయను. అతన్ని నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. సంఘాలకు ఆత్మ చెబుతున్న దాన్ని ప్రతివాడు వినాలి. ఫిలదెల్ఫియాలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా రాయి. పవిత్రమైన వాడు, సత్యవంతుడు, దావీదు తాళం చెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు, ఆయన తెరచిన దాన్ని ఎవ్వరూ మూయలేరు, ఆయన మూసిన దాన్ని ఎవ్వరూ తెరువలేరు. నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు, ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలం లేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. సైతాను మందిరానికి చెందిన వాళ్లను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకునే వాళ్లను, అబద్ధాలాడేవాళ్లను నీ కాళ్ల ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకునేటట్లు చేస్తాను. సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవు ఆ ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్న వాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతుంది. నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్న దాన్ని అంటిపెట్టుకుని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. అలా విజయం సాధించిన వాణ్ణి నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతను ఆ స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గర నుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా రాస్తాను. ఆ సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి. లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా రాయి. ఈ విషయాలకు ఆమేన్ అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు. నీవు చేసిన పనుల గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు, గోరువెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మివేయబోతున్నాను. నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, నాకు ఏ కొరత లేదు అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు, దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. నీవు ధనవంతుడవు కావాలనుకుంటే నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవడానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కుని నీ కళ్ళకు పెట్టుకో, అప్పుడు చూడగలుగుతావు. నేను ప్రేమించిన వాళ్లను గద్దిస్తాను, వాళ్లను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితీతో ఉండి పశ్చాత్తాపం చెందు. ఇదిగో నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను, అతడు నాతో కలిసి తింటాడు. నేను విజయం సాధించి
నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదేవిధంగా విజయం సాధించిన వాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.